హాయ్ అండి, అందరికీ నమస్తే. మనమైతే ఈరోజు టమాటో రసం చేసుకోవడానికి ఒక 10-15 టమాటోలు తీసుకొని ముక్కలు కట్ చేసి సైడ్ పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని టమాటోలన్నీ దాంట్లో వేసేసుకొని కొద్దిగా చింతపండు, రాళ్ళుప్పు, పసుపు, కారము, ఆ టమాటాలు ములిగేటంత వరకు మీకు ఎంత రసం కావాలో అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టి హైలో పెట్టి మరిగించుకోవాలి. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, మిరియాలు, కొత్తిమీర, పుదీనా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ మిక్సీ పట్టుకునేదంతా కూడా మనం ఈ రసంలో వేసుకొని అది పొంగే వరకు కూడా హైలో పెట్టాలి. స్టవ్ పొంగిన తర్వాత సిమ్లో పెట్టుకొని కాసేపు ఒక 20 నిమిషాలు మరిగించుకుంటే చక్కటి రసం అనేది మనకు రెడీ అయిపోతుంది. కలుపుతూ ఫుల్గా మూత పెట్టుకొని పొంగేటప్పుడు మూత తీస్తూ కాస్త ఓపెన్ పెట్టి మరిగించుకోవాలి. ఇట్లా మరిగిపోయిందండి, కింద దించేసుకుందాము. టమాటా అంతా కూడా మెత్తగా అయ్యే వరకు కూడా మరిగించుకొని కింద దించేసుకొని పోపు అయితే పెట్టుకుందాము. పోపు గరిటలో కొద్దిగా ఆయిలు, మెంతులు, వాము, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ. అంతేనండి, పోపు రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా తిన్నట్లయితే పిల్లలకి పెట్టాలి అనుకునేటప్పుడు కాస్త కారం, మిరియాల పొడి అనేది తక్కువగా వేసుకుంటే పిల్లలు చక్కగా తింటారు. ఇంగువ వేసిన వల్ల మనకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుద్ది. పిల్లలే కానీ పెద్దలే కానీ చక్కగా ఇంగువ వేయండి. ప్రతి కర్రీస్లో కూడా, చారులో కూడా బాగుంటుంది. చాలామంది చారు, పప్పు అంటే ఇంగువ వాడతారు కానీ కర్రీస్లో వేయరు. కర్రీస్లో కూడా వేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నేను కవ్వం పెట్టి బాగా మెదుపుకున్నాను. మీ దగ్గర కవ్వం లేనట్లయితే పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మనకి రసం అంతా కూడా వడగట్టుకొని ఏదైనా ఓల్స్ గిన్నెలో పోసేసుకున్నట్లయితే దాంట్లో స్మాషర్తో చక్కగా ఒత్తుకుంటూ మనకి రసం అంతా కూడా వచ్చేస్తుంది. టమాటాలో ఉన్నదంతా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అంతేకాదు మనకి లాస్ట్లో మీకు కావాలనుకుంటే కొంచెం చిటికెడంత బెల్లం వేయండి, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ నేను కొంచెం బెల్లం అయితే వేస్తానండి. రసం టేస్ట్ మరింత పెరగడం కోసం చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే ఇలా ట్రై చేయండి. మనకి పోపు అంతా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఇలా రసం చేస్తే ఎక్కువగానే తింటారండి. అన్నమే కానివ్వండి, కూరలే కానివ్వండి. నేను చిన్న ముక్క బెల్లం వేసి పోపు అంతా వేసేసుకున్నాను. లాస్ట్లో కొద్ది కొత్తిమీర కూడా సన్నంగా తరిగేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా రసం చేస్తే ఎక్కువగా భోజనం అనేది వెళ్తుంది. నేను ఎక్కువగా కొర్రలు అయితే కర్రీస్లోకి కొంచెం పొడి పొడిగా వండుతాను. ఇలా మనకి రసం ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉండడం కోసం కొర్రలకి కాస్త ఎక్కువ నీళ్ళు అనేది యాడ్ చేస్తాను. కుక్కర్లో పెట్టుకుంటే కొర్రలు ఒక గ్లాస్ కొర్రలకి గ్లాసున్నర వాటర్ పోసినట్లయితే మెత్తగా అవుతుంది. గ్లాసు పావు పోస్తే పొడి పొడిగా వస్తుంది. కర్రీస్కి అయితే గ్లాసు పావు, చారుకైతే గ్లాసున్నర. టేస్ట్ అదిరిపోయింది.